ఎగ్జామ్పై కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. జూన్ 21న దేశవ్యాప్తంగా జరగనున్న నీట్ రీ ఎగ్జామ్ నిర్వహణపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. పరీక్షల నిర్వహణ తీరు, భద్రతా ప్రమాణాలపై అధికారులకు ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇక నీట్ పరీక్ష నిర్వహణలో సమగ్రత, పారదర్శకత అత్యంత అవసరమని అన్నారు. గత పరీక్షలో ఎదురైన సాంకేతిక నిర్వహణ లోపాలను క్షుణ్ణంగా పరిశీలించి వాటిని పూర్తిగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గతంలో జరిగిన పొరపాట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కట్టుదిట్టమైన భద్రత, కఠినమైన ప్రోటోకాల్స్ మధ్యే పరీక్షలు జరగాలని ఆయన సూచించారు. పరీక్షలను ప్రశాంత వాతావరణంలో పూర్తి చేసేందుకు వీలుగా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో తక్షణమే సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేయాలని ధర్మేంద్ర ప్రధాన్ ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద అప్రమత్తత, నిఘా విషయంలో ఎలాంటి రాజీ పడొద్దని అధికారులను తీవ్రంగా హెచ్చరించారు. భద్రతతో పాటు పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల సౌకర్యార్థం కేంద్రాల వద్ద తాగునీరు, అవసరమైన రవాణా సదుపాయాలు, ఇతర కనీస వసతులు కల్పించాలని స్పష్టం చేశారు. ఎక్కడా విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు.